మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో నిన్నటిది, అంటే కార్తీక పౌర్ణమి రోజు వీడియో. కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున 2:15 గంటల నుంచి ఇంట్లో పనులు, ఇల్లు శుభ్రం చేసుకోవటం, ప్రసాదాలు చేసుకోవటం, పూజ చేసుకొని నీలాద్రి వెళ్ళి అక్కడ మంచిగా పూజలు చేసుకొని ఇంటికి వచ్చే దారిలో మా వారికి ఏదో మంచి పుష్పం కనపడిందంటే ఎప్పుడు చూడండి దానికోసం ప్రయత్నం చేశారు. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా వారికి వంట చేసి, నేనైతే ఎప్పుడు ఉపవాసం ఉండలేదు, కానీ ఈసారి ఉపవాసం ఉందామనుకున్నాను. కానీ మధ్యలో కొంచెం అల్పాహారం తీసుకున్నాను. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని దేవునికి ప్రసాదం చేసి ఆకాశంలోకి నక్షత్రాలు చందమామ వచ్చినాయి అనుకున్న తర్వాత ఇంట్లో పూజా మందిరం దగ్గర తులసి కోట దగ్గర శివయ్యకు పూజలు చేశాము. చాలా అంటే చాలా మంచిగా జరిగింది నిన్న కార్తీక పౌర్ణమి. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత రాత్రి 8 గంటలకి ఉపవాసం చెల్లించాను. ఈ వీడియో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అన్నమాట. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. కార్తీక పౌర్ణమి 15వ రోజు బుధవారం తెల్లవారుజాము 2:15 గంటలకు ఎంత పెందలాడో లేద్దాం అనుకున్నాను, కానీ మేలుకు రాలేదు. 2:15 గంటలకు మేలుకొచ్చేసింది. మామూలు రోజుల్లో కొంచెం ఆలస్యంగా లేచినా బాధ అనిపించదు, కానీ ఇలాంటి టైంలో 1 గంట అయినా ముందు లేవాలి. అప్పటికి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, పనులు ఎప్పటికి అవుతాయని. ముందు లేవగానే బ్రష్ చేసి కసువు చేశాను. ఆ తర్వాత బట్టలు ఉతికేసి వాకిలికి నీళ్ళు జిమ్మేశాను. ఇక ఇంట్లోకి వచ్చేసి ఇల్లు ఊడ్చి తలస్నానం చేసి వచ్చి ముందు నుదుటను బొట్టు పెట్టేసుకున్నాను. ఇక పుట్టకు పాలు పోయాలి కదా అని ప్రసాదాలు మొదలెట్టానండి. ముందుటి రోజే రాత్రి నువ్వులు, సజ్జలు, బియ్యం అన్నీ కూడా కడిగి నానబెట్టి పక్కన పెట్టేశాను. అంటే నువ్వులలో ఎక్కువ రాళ్ళు ఉంటాయి కాబట్టి ముందే గాలిచ్చి ఆరబెట్టేశాను. ఇక ఉదయాన్నే ప్రసాదాలన్నీ కూడా బెల్లం, అరటిపండు, ఆవు పాలు అన్నీ వేసి ప్రసాదాలు రెడీ చేశానండి. ఇక మా వారు స్నానం చేసి వచ్చి కొబ్బరికాయలు పీసి తీశారు. నేనేమో ఇంట్లో పూజ చేసుకున్నాను. ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేశాను. అప్పటికి హడావిడి అయిపోయింది. 5:15 అయింది. నీలాద్రి గుడికి వెళ్ళాలంటే ఇలాంటి సందర్భాల్లో, అంటే కార్తీక పౌర్ణమి, శివరాత్రి, నాగుల చవితి ఇలాంటి టైంలో తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళామనుకోండి, అర్చన, అభిషేకం, దర్శనం మంచిగా జరుగుతుంది. కానీ అది నా పొరపాటే, ఆలస్యంగా లేవటం. 5:15కి బయలుదేరాము. ఆంజనేయ స్వామిని మీరు ఎప్పుడు చూసే ఉంటారు. నేను తోటకి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తుంటాను. అయితే తోటకి వెళ్ళేది మనం అటువైపు కుడివైపుకి వెళ్ళాలి. ఇక నా ఆలస్యానికి తగ్గట్టు మా వారు పెట్రోల్ రాత్రి కొట్టించుకొస్తే బాగుండేది బండిలో. ఇక మేము బయలుదేరిన తర్వాత కొంచెం ముందుకు వచ్చాక పెట్రోల్ కొట్టియాలని ఆగారు. ఇంకా ఆలస్యం అయిపోయింది. చాలామంది నీలాద్రి గుడి రూట్ అడుగుతున్నారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే రోడ్ అండి. ఆ రోడ్లో మండాలపాడు, లంకపల్లి అని 2 ఊర్లు ఉంటాయి. ఆ 2 ఊర్లలోంచి ఏ ఊర్లో నుంచి అయినా లోనకి వెళ్ళాలి. అక్కడ నుంచి వెళ్తుంటే మనకి 2 ఊర్లు మాత్రమే కనపడతాయి, మిగతా మొత్తం కూడా అడవేనండి. ఇక నీలాద్రి గుడికి వచ్చేసాము. నేను అనుకున్నదే జరిగింది. అభిషేకానికి అయితే అందుకోలేకపోయినాం, దర్శనం మాత్రం మంచిగా జరిగింది. ఇక మేము అనుకున్నాం మళ్ళీ ఒక రోజు వచ్చి అభిషేకం చేయించుకోవచ్చులే అని. అంటే క్యూ ఎక్కువగా ఉన్నారండి జనాల్లో. అంత నెట్టుకుంటూ అరుచుకుంటూ ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటూ అంత జనాల్లో పోయే కాడికి ప్రశాంతంగా ఒకరోజు వచ్చి మళ్ళీ పూజ చేయించుకోవచ్చని మేము ఇక ఆలయ ప్రాంగణంలోనే ఒత్తులు వెలిగించామండి. 365 ఒత్తులు. ప్రతి సంవత్సరం కూడా నేనే చేసుకునేదాన్ని ఒత్తులు, అమ్మవాళ్ళకి కూడా చేసేదాన్ని. ఈ సంవత్సరం మొన్న 4 రోజుల క్రితమే జ్వరం తగలటం వల్ల, అంటే పౌర్ణమి ముందు రోజు ఒక 2 రోజుల్లో చేసేదాన్ని అందరికీ కూడా. ఈసారి ఏమిటంటే జ్వరం తగలటం వల్ల అసలు ఒత్తులు చేయలేదు. ఫస్ట్ టైం అనమాట తెప్పించాను. ఇక ఒత్తులు వెలిగించుకొని అక్కడే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆ స్వామివారికి ప్రసాదం పెట్టి దీపం పెట్టేసి ఇక పుట్ట దగ్గరకు వచ్చామండి. ఈ పుట్ట దగ్గర కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. అసలు పుట్ట చుట్టూ తిరిగి పాలు పోయడానికి కూడా వీలు కుదరడం లేదు, అంత జనాలు ఉన్నారు. ఎక్కువ శాతం ఇక్కడ పౌర్ణమి రోజు పుట్టకు పాలు పోస్తారండి. మేము కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టకు పాలు పోస్తున్నాం. ఎప్పటి నుంచి అంటే మా పిల్లలిద్దరికీ కూడా ఇక్కడేనండి పోగులు కుట్టించాము. అంటే పుట్టిన తర్వాత మొదటిసారి దేవుని దగ్గర పోగులు కుట్టిస్తారు కదా, చెవులు కుట్టిస్తారు కదా, ఇద్దరికి కూడా ఇక్కడే కుట్టించాము. ఇంకా అప్పటి నుంచి కూడా ఏదైనా రాకూడని టైంలో, పూజ చేయకూడని టైంలో తప్పిస్తే ఎక్కువ శాతం పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి ఒత్తులు వెలిగించుకొని ఆ స్వామివారి దర్శనం చేసుకొని పుట్టకు పాలు పోసి ఇంటికి వెళ్తాము. అయితే
ఇంటి దగ్గర పుట్టుంటే మా అమ్మ చెప్పేది, పుట్టకి ఉదయం పాలు పోసిన తర్వాత మళ్ళీ సర్దుపాలని నైట్ కూడా పోస్తారు కదా. అయితే మేమేం చేస్తామంటే మళ్ళీ ఇక్కడికి రాలేము కాబట్టి, దూరం కాబట్టి పుట్టకు పాలు పోసి ఒక 10 అడుగులు ముందుకేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి సర్దిపాలు నాయన ఇగో అని పోసి వస్తామన్నమాట. గుడికి వెళ్ళేటప్పుడు మా వారికి పూలు కనిపించినాయి అంట. పూలు భలేగా ఉన్నాయని బండి ఆపారండి. ఆ పూలు కొయ్యాలని చాలా ప్రయత్నం చేశారు కానీ అవి అందలేదు. అంత అందంగా ఉన్న పూలు కింద మనకు అందేలా ఎట్లుంటాయి, ఎవరో ఒకళ్ళు కింద ఉన్న పూలు కోస్తారు, పైన అందకనే వదిలేసి చాలా కష్టపడ్డారు కానీ పూలు అయితే అందలేదు. ఇక ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత మా వారు మళ్ళీ తోటలోకి వెళ్ళారు. ఇక వారు తోటలోంచి వచ్చేసరికి అన్నం కూర చేస్తున్నాను. నేనైతే ఉపవాసం ఉందామనుకున్నాను. నేను ఆకలికి అస్సలు తట్టుకోలేదండి. అస్సలు తట్టుకోలేను. టిఫిన్ అయినా భోజనమైనా టైంకి తినాల్సిందే. అంటే కొంచెం ఒక గంట అటో ఇటో అయినా సరే తినాల్సిందే. ఒక్క పూట కూడా తినకుండా ఉండలేదు. అయితే ఉపవాసం ఉందాం అనుకున్నాను. కాకపోతే పూర్తిగా కాదండి, ఏదో ఒకటి అల్పాహారం తీసుకుందాం అనుకున్నాను. ఉపవాసం నేనే ఉంటాను అనుకున్నా, మా వారు కాదు. పొద్దస్తమానం పనిచేసేవాళ్ళు ఉపవాసం ఉండాలంటే కుదరదు. ఇప్పుడు పుట్టో పాలు పోసి వచ్చిన తర్వాత నేను ఇంట్లోనే ఉన్నాను. మా వారు ఇంట్లో లేరు కదా, తోటలోకి వెళ్ళారు. పని చేసి వస్తారు, ఆకలికి ఎలా ఆగుతారు. అందుకని బంగాళదుంప టమాటా చేస్తున్నాను. ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లి ముక్కలు వేసి, ఉల్లి ముక్కలు వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేశాను. బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత టమాటా ముక్కలు, రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసి మూత పెట్టేశాను. టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత పసుపు, కారం కూడా వేసేసాను. కూర రెడీ అయిపోయింది. మా వారు వచ్చేసారండి. అప్పటికి పాపం ఆకలి అనుకుంటున్నారు. అంటే ఉదయం టిఫిన్ చేయలేదు. ఉదయం ఏం టిఫిన్ చేయలేదు కాబట్టి ఆకలి అంటున్నారు. ఇక వారు రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నారు. వారి కోసం అన్నం పెట్టేశాను. ఇక నేను అల్పాహారం తీసుకుంటానని చెప్పాను కదా, పూర్తిగా పస్తంటే ఉండలేను కాబట్టి ఏదో ఒకటి అరటిపండు లేకపోతే ఏదన్నా ఫ్రూట్ తిందాం అనుకున్నాను. ఇక ఇంట్లో మొన్న అమ్మ వాళ్ళు పంపించిన బొప్పాయి కాయలు మంచిగా పండు ఉన్నాయి. ఇక ఆ కాయ తినేద్దామని శుభ్రంగా బొప్పాయి కాయ కడిగేసుకొని చాప వేసుకొని చాప మీద కూర్చొని కాయని పీల్ తీసేసి కట్ చేసి తింటున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పుట్టక పాలు పోసారంటే మా అమ్మని కానీ మా నాన్న కానీ అసలు ఏం పని చేయనిచ్చేది కదండి. ఏం చేయకూడదు అనేవాళ్ళు అనమాట. కూరగాయలు కోయటమో లేకపోతే కసువు ఊడవటమో, ఇల్లు ఊడవటం, గిన్నెలు కడగటం, ఆఖరికి అరటిపండు తొక్క కూడా తీయకూడదు అనేది అనమాట. ఏం అసలు చేయకూడదు అనేది ఎందుకో తెలియదు. అప్పుడు అంత మనకి జ్ఞానం లేదనమాట. ఎందుకమ్మా అలా ఎందుకు చేయకూడదు అని అడిగే అంత తెలివితేటలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరుంటున్నారండి, మన ఇళ్ళలో పెద్దవాళ్ళు ఉంటే ఒకవేళ అవన్నీ చెప్పేవాళ్ళు. ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నవాళ్ళు గిన్నెలు కడుక్కోకుండా తప్పిద్దా, కూరగాయలు కట్ చేసుకోకుండా తప్పిద్దా, ఇల్లు ఊడ్చుకోకుండా తప్పిద్దా చెప్పండి. ఏమీ తప్పవు. ఇంకంతా దేవుని మీద భారం వేయటమే. అయినా అప్పుడు అమ్మమ్మ అలా చెప్పింది కానీ ఇంట్లో పనులు చేసుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి. అప్పుడంటే అమ్మమ్మ నాయనమ్మ ఉన్నారు కాబట్టి చేసేవాళ్ళు. అంటే మా నాయనమ్మ మా అమ్మమ్మ ఉన్నారు కాబట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు, మా అత్తగారు లేరు, ఆమెమో ఇక్కడ లేదు. ఆల్రెడీ అమ్మ కూడా ఆ రోజు అంటే నిన్న పౌర్ణమికి దీపాలు వెలిగించింది. పుట్టకైతే పాలు వేయలేదు కానీ దీపాలు వెలిగించింది. అమ్మని ఇక్కడికి రమ్మంటే వచ్చేదేమో కానీ నానైతే ఒప్పుకోలేదు. నీలాద్రి గుడికి వెళ్దామంటే అసలు ఒప్పుకోవట్లేదండి. ఎందుకంటే అది చిన్న రోడ్డు, నేను బండి దోలలేను అని అంటున్నాడు. ఒకరోజు తీసుకెళ్ళాలి వాళ్ళని, ఆటో మాట్లాడుకొని అందరం కలిసి ఆటోకి వెళ్ళాలి అనుకుంటున్నాము. అమ్మ అయితే ఇంతకుముందు ఒక 2 సార్లు మాతో పాటు వచ్చింది కానీ నాన్న రాలేదు. నాన్న చాలా సంవత్సరాల క్రితం నీలాద్రి వెళ్ళాడంట, ఈ మధ్యలో వెళ్ళలేదంట. ఒకసారి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాలి. ఇక సాయంత్రం పనులు మొదలెట్టానండి. ముందు గిన్నెలు కడిగేసి ఆ తర్వాత బట్టలు తీసుకొచ్చి బట్టలు మడత పెడుతున్నాను. మళ్ళీ సాయంత్రం నైట్ పూజ ఉంటుంది కదా, ప్రసాదాలు రెడీ చేసుకోవాలి కాబట్టి పెందలాడే పని చేశాను. ఇక కార్తీక పౌర్ణమి రోజు పగలెంత పూజ ఉంటుందో, పగలెంత హడావిడి ఉంటుందో నైట్ కూడా అంతే ఉంటుంది. ఎప్పుడు నేను చేసుకునే విధంగా చూపిద్దామని చూపిస్తున్నాను. కాకపోతే ఏమన్నా తప్పు ఉప్పులు ఉంటే చెప్పండి. చిన్నవైతే మార్చుకోగలిగినవైతే మార్చుకుంటాను. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇలానే చేస్తా అంటే ఇలానే, లేదు అంటే కాదు మేము ఇలా చేయమని చెప్పండి, సరేనా. బట్టలు మడతేసిన తర్వాత ఇల్లు ఉడుస్తున్నాను. ఇక ఇల్లు
లోపల ఊడ్చి బయటకు వచ్చేసాను. ఉదయం పూట కొబ్బరికాయలు పీసి తీశారు కదా మా వారు, అది అక్కడే పెట్టేయించడం వల్ల లియోగాడు ఎంత చికాకు చేసిండంటే ఆ కొబ్బరికాయలు తీసిన దగ్గర నుంచి ఆ గేట్ వరకు కూడా ఎక్కడ చూసినా ఆ పీసే ఉందండి. వాడికి ఒక అది ఆట అయిపోయింది. ఇప్పుడు నేను ఊడుస్తున్నా కూడా ఆ ఊడ్చింది ఆడ నుంచి తీసుకురావటం ఇటు పెట్టటం అసలు ఎంత ఉచ్చిలో తినడు. అవి ఏమీ తినేవి కాదని వాడికి తెలుసు. వాడికి అది ఆట. పేపర్లు కనిపించినా, కవర్లు కనిపించినా, ఇలా పీచు కనిపించినా కానీ చికాకు చేస్తాడు అనమాట. మనం తీసుకుందాం వాడు చికాకు చేస్తాను అనుకున్నాం అనుకోండి, ఇలాంటి టైంలో వాడికి బాగా కోపం వచ్చిద్దండోయ్. ఎలా గర్జించిద్దంటే సింహం వెనక గర్జించినట్టు కళ్ళు పెద్దవి చేసి గర్జిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో కొంచెం భయం వేసిద్ది. మళ్ళీ మామూలు అప్పుడు ఏముండదు. కానీ ఇక వాడు ఏదన్నా ఆడుతుందంటే ఇక అది వదిలేసేయాలన్నమాట. వాడి సంగతి తెలుసుకొని వదిలేసేయటమే, వాడిని పట్టించుకోకూడదు. ఇక కసువు ఊడ్చానండి. ఇక్కడ నుంచి అక్కడ కూర్చుకెళ్ళేసరికి వీడియో అయితే స్పీడ్ పెట్టాను కానీ టైం అయితే చాలా టైం పడుతుంది. అందుట్లో మాకు బొగ్గు లారీలు ఇంటి ముందు నుంచి వెళ్తాయి కాబట్టి నల్లటి నుసి ఎక్కువగా ఉంటుంది. చాలా టైం పట్టిద్ది అనమాట. అందుకే వీడియో స్పీడ్ పెట్టేశాను. ఊడ్చిన తర్వాత చూడండి, ఎదుగోండి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో ఇంకో పీస్ తీసుకొచ్చి ఆడుతూనే ఉంది. అరే బాబు నువ్వు ఎట్టన్నా ఆడుకోరా, నీతో నాకెందుకులే అని నేను ఇంట్లోకి వెళ్ళిపోయి స్నానం చేశానండి. స్నానం చేసిన తర్వాత నైటు పాలు పొంగిస్తాను. ఇలా కార్తీక పౌర్ణమికి పూజ చేసుకున్నప్పుడు, అంటే ఉదయం పూజ చేసుకున్నప్పుడు నైటు శివునికి పరమాన్నం ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత ఉపవాసం చెల్లించాలని చెప్తారు. అమ్మవాళ్ళైనా అత్తయ్య గారైనా చెప్తారు. కాబట్టి ఎప్పుడు కూడా పౌర్ణమికి నైటు ఇలా పాలు పొంగిస్తాను. మీ అందరికీ తెలుసు పాలు పొంగళ్ళు ఎలా చేయాలని. దేవునికి పాలు పొంగించేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు బియ్యం బస్తాల్లోంచి కానీ డబ్బీలోంచి కానీ గిన్నెలోకి బియ్యం పోస్తాం కదా, ఏది సోల కానీ డబ్బాతో కానీ అలా పోసేటప్పుడు ఒక్కసారి పోయకూడదంట. చేత్తోనైనా సరే ఒక్కసారి చేత్తో కాకుండా 3 సార్లు చేత్తో వేయాలంట. ఇక బియ్యం, సగ్గుబియ్యం, పచ్చెనపప్పు కడిగి పక్కన పెట్టేసి స్టవ్ మీద పాలు పెట్టి పాలు పొంగొచ్చిన తర్వాత ఈ బియ్యం, సగ్గుబియ్యం, పప్పు వేసి పాలల్లో అన్నం మంచిగా ఉడికిన తర్వాత తురిమిన బెల్లం వేసాను. కొంతమంది అయితే పాకం చేసి అంటే బెల్లం కరిగిచ్చైనా పోస్తారు, పాలు విరిగిపోతాయి అని. అయితే తురిమిన బెల్లం అనుకోండి, అన్నం మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసే ముందు బెల్లం వేసి కొద్దిగా తిప్పేస్తే తొందరగా కరిగిపోద్ది కాబట్టి స్టవ్ బంద్ చేసుకోవచ్చు. అప్పుడు పాలు ఇరక్కోకుండా ఉంటాయి. అంటే పరమన్నం ఇరక్కోకుండా ఉంటుంది. పరమన్నం కూడా విరుగుతుందండి, బెల్లం వల్ల ఇరుగుతుంది. కాబట్టి ఈ బెల్లం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాలు పొంగళ్ళు అయిపోయినాయి అండి. ఇక నైటు ఇంట్లో పూజ చేసుకున్నాను. తులసిమ్మ దగ్గర నీళ్ళు చిమ్మి ముగ్గేసి పసుపు కుంకుమ వేసి తులసిమ్మ పక్కన అరిటాకు పెట్టి కొద్దిగా బియ్యం వేసి బియ్యం పైన పసుపు కుంకుమ వేసి ఆ శివయ్య ఫోటో పెట్టి పూలు పెడుతున్నాను. ఈ కార్తీక పౌర్ణమికి ఒక్క శివునికి అభిషేకం జరిపించలేకపోయామని తప్పితే అన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్టుగానే జరిగావండి. మోటార్ వేసి ఒక బేషన్లో నీళ్ళు పట్టేసి దేవుని దగ్గర పెట్టాము. అంటే అరటి దొప్పల్లో దీపాలు వెలిగించాలని. మొన్నైతే అరటి దొప్పలు లేవని ఓన్లీ మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాను కదా. ఇక నిన్న అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అరటి దొప్పలు తీసుకొచ్చారు. ఎలాగో ఆ దొప్పలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నీళ్ళల్లో వదిలేద్దామని ముందు అట్లా పెట్టుకున్నాం. అసలు అయితే కాలువ దగ్గరికి వెళ్ళొద్దామన్నారు. కాలువ అంటే కొంచెం దూరం ఉంది. ఇక్కడ ఇంట్లో పూజ చేసుకొని కాలువ దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది. మరోసారి అంటే ఈ 15 రోజుల్లో ఒకసారి కాలువ దగ్గరికి వెళ్దాం, ఇప్పుడు ఇక్కడ ఇలా చేసుకుందాం అన్నాను. సరేలే అని అప్పటికప్పుడే మోటార్ వేసేసి ఇలా బేషన్లో నీళ్ళు పెట్టేశాము. మోటార్లో అప్పటికప్పుడు వచ్చిన నీళ్ళండి, ట్యాంక్లో నీళ్ళు అయితే కాదు. నిండా నీళ్ళు పట్టిన బేషన్కి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి నీళ్ళల్లో పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు వేసి అరటి దొప్పలల్లో దీపాలు వెలిగించి ఇలా ఇద్దరం కలిసి నీళ్ళల్లో వదిలేసాము. మా వారు ఎక్కువగా తనంతట తానైతే ప్రత్యేకంగా పూజలు చేయరు, కానీ ఇలాంటి కార్యక్రమాల్లో మాత్రం మంచిగా పాల్గొంటారు. అలాగే నేను ఇంట్లో పూజలు చేస్తున్నా, అలా చేస్తావు ఇలా చేస్తావు ఎప్పుడు ఇక అదేనా అని మాత్రం అనరు. అంటే కొంతమంది అంటారనమాట ఇంట్లో, అబ్బా వచ్చారండి పూజారులు అనేవాళ్ళు ఉంటారు. ఈయన అట్లా కాదులేండి, నాకు కావాల్సినవి తెచ్చి పెడతారు. నాకు పూజల గురించి తెలుసని నేను చెప్పట్లా, నాకు తెలిసినంత వరకు చేస్తుంటాను.
ఆ దేవుని నమ్ముతాను. ఇక తప్పు ఒప్పులు ఏమన్నా ఉంటే ఆ దేవుడే మన్నించాలి. తెలిస్తే మీరేమన్నా నాకు చెప్పాలి. ఇక ఇలా పౌర్ణమి రోజు అద్దంలో చందమామను చూసి దండం పెట్టుకోవాలని నాకు తద్దెలు తీర్చిన అయ్యగారు చెప్పారండి. పెళ్ళైన కొత్తలో తద్దెలు తీరుస్తారు కదా, అప్పుడు అయ్యగారు చెప్పారు. తద్దెల్లో పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ముత్తైదువులకి వాయనాలు ఇచ్చేసి ఆ చందమామని అద్దంలో చూసి ఆ శివునికి చందమామకి దండం పెట్టుకొని ఆ తర్వాత ఉపవాసం చెల్లించాలమ్మా. అది కార్తీక పౌర్ణమికైనా సరే ఇలా తద్దెలకైనా ఇలా చేసుకోవాలి అని అయ్యగారు చెప్పారు. అప్పటి నుంచి మేము అలానే చేసుకుంటున్నాము. నాకైతే అంతకుముందు తెలియదు, అయ్యగారు చెప్పారు, అట్లా చేస్తున్నాను. నేనే పెట్టుకుంటాను, నేనే తింటాను. ఒక్కోసారి కొన్ని వదిలేస్తాను, కానీ ఇలాంటి టైంలో ఇలాంటి రోజుల్లో మాత్రం పాటిస్తానన్నమాట. ఇక అన్నం తిన్న తర్వాత గిన్నెలన్నీ కడిగేసి ఉదయం టిఫిన్ కోసం ఇడ్లీకి ప్రిపేర్ చేసాను. ఇక ఇదండి కార్తీక పౌర్ణమి వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.